హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇంట్లో కూరలేవి లేనప్పుడు ఇలా కొబ్బరి పొడిని తయారు చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే అందులోకి ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం, 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడిని అందులోకి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఈ కొబ్బరి పొడిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా చాలా సింపుల్‌గా అయిపోతుంది.